అయితే మనం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేస్తున్నా. సో ఆయిల్ అయితే కాగింది. దీంట్లోకి ఆవాలు మినపప్పు అయితే వేసేస్తున్నా. ఆవాలు కూడా వేగాయి కదా, తెల్లగడ్డ అలాగే కరివేపాకు కూడా. సో ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా వేసేస్తాం. ఎర్రగడ్డలు బాగా వేగాయి. సో ఇప్పుడైతే ఎర్రగడ్డలు కూడా వేగిపోయాయండి. సో ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్న చూడండి ఇట్లా సన్నగా కట్ చేసుకున్న ఉల్లగడ్డలు కూడా వేసేస్తున్నాను. ఫస్ట్ ఉల్లగడ్డ వేసి కొంచెం వేగాక తర్వాత టమాటాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తామంటే కొంచెం మగ్గుతుంది. సో ఇప్పుడైతే మనం చూసేద్దాం. సాల్ట్ అయితే వేద్దాము. చూసారు కదా, అప్పుడు ఇంకొంచెం త్వరగా అయితే ఫ్రై అయిపోతుంది. ఇంకొక 2 నిమిషాలు మటన్ చేసిన తర్వాత టమాటాలు యాడ్ చేస్తాం. సో ఇప్పుడైతే చూసారు కదా, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు టమాటాలు కూడా వేగనిచ్చేద్దాం. సో ఇప్పుడైతే కొద్దిగా పసుపు కూడా వేసేద్దాము. ఉప్పు వేసిన తర్వాత కాసేపు అలాగే వేయించాలి. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం. సో ఇప్పుడైతే చూసేద్దాం ఫ్రెండ్స్. టమాటాలు కూడా వేసారు కదా. సో ఇప్పుడు మిరప్పొడి ధనియాల పొడి అయితే వేసేస్తున్నాం. మీరు ఎంత స్పైసీ తింటే అంత స్పైసీ వేసుకోండి. కారం అవి సింపుల్ అండ్ టేస్టీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు సిమ్లో పెట్టేసి సో మనం ఉడికించుకున్నాం కదా ఎగ్స్ కూడా వేసేస్తున్నా. సో ఇప్పుడు ఒకసారి ఆయిల్లో వేగనిచ్చేద్దాం ఫ్రెండ్స్. సో ఆయిల్లో వేగిందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు హైలో పెట్టి గ్రేవీకి సరిపడంత వాటర్ అయితే వేస్తున్నా నేను. సో ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టేద్దాం. సో ఇప్పుడైతే చూసేద్దాం ఫ్రెండ్స్. ఆహా, చూసారు కదా, స్మెల్ అయితే అసలు అదిరిపోయిందనమాట. సో టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. మరి రాయలసీమ స్పెషల్ కదా. చూసారా, ఆలు ఎగ్ కర్రీ అండి. అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది.
చూడండి ఎలా ఉందో. సో అలాగే వెళ్ళిపోకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి.